యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శకర కాందరి రబగతో హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, ప్రభా, ఈ ఉదయకాల ఆరాధనలో మీ వాక్యోపదేశం అందిస్తుగా తోడుగా ఉండండి. మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవాది దేవునికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ లార్డ్ తెలియజేస్తాను. శ్రమలకు ప్రతిఫలము అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. నేను శ్రమ పడుతున్నాను, నా జీవితంలో నేను శ్రమను అనుభవిస్తున్నాను, దాని ద్వారా నేను పొందుకునే ఆశీర్వాదం ఏంది, నేను పొందుకోబోయే ఫలం ఏంటిది అనే మాటను మనము ధ్యానిస్తున్నాము. రివార్డ్ ఫర్ సఫరింగ్. వెన్ ఐ హ్యావ్ ఫేస్ సఫరింగ్స్, వాట్ ఈస్ ద రివార్డ్ ఫ్రమ్ గాడ్? దేవుని దగ్గర నేను పొందుకోబోయే ప్రతిఫలం ఏంది అనే మాటను మనం ధ్యానిస్తున్నాం. మూల వాక్యము 2 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలనని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను అంటే శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఎదుర్కొంటున్నటువంటి ఎన్ని శ్రమలైనా కానీ దేవుని ఎదుట శ్రమలను బట్టి నేను సిగ్గుపడను. నేను కొనసాగింపబడుతూనే ఉంటాను దేవునిలో. మొదటిది, ఆయనతో శ్రమ నొందిన వాడు ఆయనతో ఏలుదురు. He who suffered with him will rule with him. ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి మనము, శ్రమలు పొందుతున్నటువంటి మనము పరలోక రాజ్యములో దేవునితో కలిసి రాజ్యాలను ఏలుబడి చేస్తాము. హల్లెలూయా. అంటే దేవుడు రాజులకు రాజైతే, పురుషులైతే రాజులుగా, స్త్రీలైతే రాణులుగా ఉండి ఆ మహిమ ప్రపంచాలని ఏలుబడి చేస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును
యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రాజు లేనిది రాజ్యం లేదు. రాజ్యముగాను అంటే కింగ్డమ్. ఆయనతో పాటు ఇతర లోకాలను ఏలుబడి చేస్తాము. ఎప్పుడు ఏలుబడి చేస్తాము? దేవుని రాకడ తర్వాత. అప్పటి వరకు ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? శ్రమలు అనుభవిస్తున్నాం. శ్రమలకు ప్రతిఫలం ఏంటిది? ఆయనతో ఏలుబడి చేస్తాం రాజ్యాలను. అంత గొప్ప ధన్యత. రెండవది, క్రీస్తు సింహాసనం నొద్దకు శ్రమలు ఒక భాగమై ఉన్నవి. క్రీస్తు సింహాసనం నొద్దకు శ్రమలు ఒక భాగమై ఉన్నవి. సఫరింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద జర్నీ టు ద థ్రోన్ ఆఫ్ క్రైస్ట్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగూ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్యనుండు గొర్రెపిల్ల వానికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మహాశ్రమల నుండి వచ్చిన వారు ఎవరు? వీరు అంటే మహాశ్రమల నుండి, అంటే పరలోక రాజ్యము పొందుకోవాలంటే ఈ లోకాల్లో శ్రమలు అనుభవించక తప్పదు. ప్రతి శ్రమ వెనుక పరలోక రాజ్యంలో ఎంతో నెమ్మది మనకున్నది. మరి ఆ శ్రమ పొందుతున్నటువంటి మనం, శ్రమలు అనుభవిస్తున్న మనము, మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే వారికి వెలుగై ఉంటాడు. ఇక వారికి ఆకలి అనేది ఉండదు. ఈ పరలోకంలో దప్పిక అనేది ఉండదు. వారు దేవునితో నెమ్మదిగా సంతోషముగా మరి అసంఖ్యమైన లెక్కలేని సంవత్సరాలు దేవునితో కలిసి ఉంటారు. మరి ఎందుకు నా జీవితంలో ఇన్ని శ్రమలు అని నీ జీవితంలో నీవు ఆలోచిస్తున్నావేమో. నీ జీవితంలో శ్రమలు ఒక భాగమై ఉన్నదని గమనించాలి. దేవుణ్ణి నమ్మితే శ్రమలెందుకు? రక్షణ లేనప్పుడు నేను బాగానే ఉన్నాను, మారు మనసు లేనప్పుడు నేను బాగానే ఉన్నాను. అప్పుడు కొన్ని శ్రమలుండే, మారు మనసు పొంది రక్షింపబడ్డాను, అప్పటికంటే ఇప్పుడు శ్రమలు
ఎక్కువగా అనుభవిస్తున్నానేంటి? కారణం ఏంటిదంటే, మారు మనసు రక్షణ లేనప్పుడు నీవు అనుభవిస్తున్న శ్రమలు అవి దేవుని లెక్కలోకి రావు. ఆ శ్రమలకు ప్రతిఫలము లేదు, గమ్యం లేదు. మారు మనసు పొంది రక్షింపబడి నీవు దేవునితో సహవాసం చేస్తూ అనుభవిస్తున్న శ్రమలకు ప్రతిఫలం ఉన్నది, గమ్యం ఉన్నది. అది పరలోక రాజ్య ప్రవేశము, బహుమతులనే గమ్యం ఉన్నది. ఆ గమ్యములో, పరలోక రాజ్యంలో బహుమతులు పొందుకుంటాం. రక్షణ లేనప్పుడు అనుభవిస్తున్న శ్రమలకు ప్రతిఫలం లేదు, గమ్యం లేదు. కానీ వాటి గమ్యము నరకమే, ప్రతిఫలము. కానీ దేవుని నమ్మి మారు మనసు పొంది దేవునితో సహవాసం చేస్తూ అనుభవిస్తున్న శ్రమలకు ప్రతిఫలం ఉన్నది, గమ్యం ఉన్నది. ఆ గమ్యమే పరలోక రాజ్యము. ఆ ప్రతిఫలమే దేవుని ఎదుట కిరీటములు, దేవుని ఎదుట బహుమతులు పొందుకుంటాం. మూడవది, అసలు ఈ భూమి మీద శ్రమలు ఎందుకు అంటే, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు హింస పొందుదురు. ఒక సత్యమైనటువంటి భక్తి చేయాలనుకుంటున్నటువంటి నీవు శ్రమలు అనుభవించక తప్పదు. సత్యమైన భక్తి, those who strive to live a righteous life will be persecuted. అంటే దేవుని కోసం నిజాయితీగా జీవించాలనుకుంటే నీవు హింసింపబడతావు. ఈ లోకంలో, ఈ లోకము పాపాన్ని ప్రేమిస్తుంది, ఈ లోకము చెడుని ఎక్కువ ప్రేమిస్తుంది. నీవు పాపాన్ని ద్వేషిస్తున్నావు, మంచినే కోరుకుంటున్నావు. కాబట్టి ఈ లోకము నిన్ను ద్వేషిస్తున్నది, ఇదే లోకము నిన్ను హింసిస్తుంది. పదేళ్ళ నుండి ప్రకటన గ్రంథం చదువుతూ ఉన్నాం. భయంకరమైన రోజులు వస్తున్నాయి. సంఘం సిద్ధపడండి, సంఘం సిద్ధపడండి, సంఘం శ్రమల కాలంలో ఉంటుంది అని అనేక మార్లు, 1000 కంటే ఎక్కువగా మార్లు నేను చెప్పాను. చాలామంది నా ప్రసంగాన్ని విమర్శించారు, సేవకులు నా ప్రసంగాన్ని ఎడిటాలు చేశారు. చాలామంది క్రైస్తవులు, శ్రమలు కాలము లేదు, సంఘం ఎత్తబడినాక శ్రమలనే అబద్ధపు బోధలో, ఆ ముసుగులో మునిగిపోయారు క్రైస్తవులు, సేవకులు. నేటి దినమున శ్రమలతోనే సంఘం వెళుతున్నది, శ్రమలు అనుభవిస్తూ సంఘం వెళుతున్నదని ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడుతున్నాయి అందరికీ. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతురు. ప్రతి విషయంలో హింస అనేది ఉన్నది. ప్రతి రంగంలో హింస అనేది మన జీవితంలో మనం ఎదుర్కొంటాం. ఎందుకు? ఒక సత్యమైన నిష్ఠ భక్తి కలిగి జీవించాలని నీవు నిర్ణయించుకున్నప్పటి నుండి నీకు స్టార్ట్ అవుతుంది. ఏంటిది? హింస. సమాజంలో హింస, సంఘంలో హింస, సేవకులలో హింస, బంధువులలో హింస, కుటుంబ వ్యవస్థలో హింస. ప్రతిదీ నువ్వు ఎదుర్కొంటావు. కారణం ఏంటిదంటే నువ్వు సద్భక్తిని ఎన్నుకున్నావు. సద్భక్తిగా జీవించాలని
నీవు పూనుకున్నావు, నిర్ణయం తీసుకున్నావు, మొదలు పెట్టావు, అప్పుడే మొదలైపోయింది కానీ నీకు శ్రమలో. నాలుగవది, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తామన్నారు అపోస్తులు. ఈ వచనము ఇప్పటి కాలపు సేవకులు ప్రస్తావించట్లేదు. ఈ వచనము ఏంటిది? ఆ వచనము, we have experienced many hardships and are in the kingdom of God. 95% సేవకులలో ఈ వచనము ఎత్తి పట్టరు, వివరించరు. ఏంటి ఆ వచనము? అపోస్తులు హెచ్చరించిన వచనము. అపోస్తుల కార్యం 14వ వచనము, 22వ వచనము. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. హెచ్చరించరంటే వార్నింగ్. ఏంటికి వార్నింగ్? పరలోక రాజ్యం పొందుకోవాలంటే భూమి మీద మనము అనేక శ్రమలను అనుభవించక తప్పదు. ఆ శ్రమలలో నీ విశ్వాసము నిలకడగా ఉందా, నిలకడగా లేదా రుజువు చేయబడతాయి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు పోషింపబడతావు దేవుని చేత. నీలో ఏవైనా లోపాలున్నా, మారు మనసుకు వ్యతిరేకంగా ఏవైనా ఉన్నా, అది కులభేదమైన, ప్రాంతీయ విభేదమైన, ధనాపేక్ష అయినా, రాజకీయమైన, నీలో ఏదైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉన్నా సరే, నీవు అనీతిమంతుడవు. నీవు దేవుని చేత ఈ అంచె దినాల్లో పోషింపబడవు. నువ్వు నిజంగా నీతిమంతుడవని ఎప్పుడు రుజువు చేయబడతావంటే ఈ భయంకరమైన రోజుల్లో కూడా నువ్వు పోషింపబడాలి. అప్పుడే దేవుని చేత నువ్వు నీతిమంతుడవు. లేదంటే నీవు అనీతిమంతుడవు. గుర్తుపెట్టుకో. ఇక్కడ విశ్వాసము నిలకడ ఎవరి మీద రుజువుపరచబడుతుంది? ఎవరి మీద విశ్వాసము నిలకడగా ఉంటుందంటే ఎవరైతే ఎన్ని శ్రమలు వచ్చినా అవి అనుభవిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో, అన్ని వేళలలో 24/7 దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో వారే ఈ అంచె దినాల్లో పోషింపబడతారు. మిగతా వారు పోషింపబడరు. గుర్తుపెట్టుకోండి. డూ ఆర్ డై. నువ్వు జీవించాలంటే నీలో విశ్వాసం మూలంగా దీవించాలి. నువ్వు నీతిమంతుడవైతే నువ్వు పోషింపబడతావు దేవుని చేత. నీవు అనీతిమంతుడవైతే నువ్వు పోషింపబడవు దేవుని చేత. ఐదవది, దేవునితో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారము. దేవునితో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారము. ఇఫ్ వి సఫర్ విత్ హిమ్ వి ఆర్ క్రైస్ట్ ఫెలో వర్కర్స్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల
క్రీస్తు తోడి వారసులం. అంటే యేసయ్య ఈ లోకంలో వచ్చినప్పుడు సుఖపడ్డాడా, శ్రమపడ్డాడా? శ్రమపడ్డాడు. నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైనను స్థానము లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాడు. యేసుక్రీస్తు వారు 95% శ్రమలే అనుభవించాడు. ఒక 5% కొంత ఆనందించాడు. ఆయనను సిలువలో వేసినప్పుడు అందరూ ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు. పేతురు, యోహాను కూడా దూరం నుంచి కనిపెడుతున్నారు, కానీ ఒక్కరూ ఆయన శ్రమలలో పాల్గొనలేదు. ఆయన తనకు తానే అనుభవిస్తూ ముందుకెళ్ళాడు. భయంకరమైన శ్రమ నీవు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి పోరాడే అనుభవంలోకి వెళ్తావు. తోడెవరు ఉంటారు ఆ సమయంలో. కొన్ని సందర్భాలలో ఒంటరి ఉండి పోరాడే అనుభవంలోకి వెళ్ళిపోతావు. యేసయ్య కూడా ఈ లోకంలో ఒంటరి ఉండి పోరాడే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అదే శిలువ మరణం. అన్ని వేళలో అపోస్తులు ఉన్నారు. అన్ని వేళలో అనేక మంది యేసయ్య చేత స్వస్థత పొందుకున్నారు, బాప్టిజం తీసుకున్నారు శిష్యుల చేత. కానీ భయంకరమైన శ్రమ, శిలువ మరణ శ్రమ అనుభవించే సమయానికి ఆయన ఒంటరి ఉండి పోరాడి గెలవవలసి వచ్చింది. ఒంటరి అనుభవ పోరాటము కూడా నీ జీవితంలో ఉండాలి. యేసయ్య వలె అది కూడా మహానందముగా భావించా, మహాభాగ్యముగా భావించా. సో ఆయనతో శ్రమ పడితే ఆయన వారసులమవుతాం. పరలోక రాజ్యములో దేవుడు నిన్ను ఒక దాసిగా, దాసురాలుగా నియమించడు. తన పిల్లలము కాబట్టి తన ఆస్తిలో భాగస్థులమై ఉన్నాము మనమందరం. హల్లెలూయా. కాబట్టి నిన్ను కుమారుడుగా, నిన్ను కుమార్తెగా భావిస్తాడు, కానీ నిన్ను దాసిగా, దాసుడుగా దేవుడు నిన్ను భావించడు. కాబట్టి ఆయనకి ఎంత ఆస్తి ఉన్నదో, ఎన్ని ప్రపంచాలు తన ఆస్తిగా ఉన్నాయో, వాటన్నిటిలో నువ్వు పాలి భాగస్తుడు. దేవుని ఆస్తంతటిలో నీవు పాలి భాగస్తుడు. అంత గొప్ప ధన్యత రేపు నువ్వు చూడబోతున్నావు. కానీ భూమి మీద నువ్వు శ్రమలు, శోధనలు అనుభవించక తప్పదు. క్రీస్తు నందలి ప్రియులారా, శ్రమలందు మన వైఖరి ఎలా ఉంది? క్రీస్తు వలె శ్రమలను అనుభవించుటకు, ఆయన శ్రమలయందు సంతోషించుటకు గ్రహించుము. Dear friends in Christ, what is our attitude towards suffering? Understand that we should experience suffering like Christ and rejoice in it. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, శ్రమలు ఒక ఆనందముగా భావించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. మళ్ళీ చదువుతాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్న శ్రమలు సంతోషించుచు. అంటే ఏంటిది? ఎన్ని శ్రమలు వచ్చినా సంతోషముగా శ్రమలను అంగీకరించాలి.
సంతోషముగా భావించాలి. శ్రమలు వచ్చినాయంటే ఏంటి శ్రమ, ఎవరికి రాని శ్రమ నాకెందుకు రావాలి, అయినా దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమలు ఇవ్వాలి అనే అజ్ఞానమైనటువంటి ఆలోచన నీ జీవితంలో రాకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా ఇది నా మేలు కోసమే, పరలోక రాజ్యంలో వీటన్నిటికీ నేను ప్రతిఫలం పొందుకొనబోతున్నాను, ఇది నేను మహానందముగా భావిస్తున్నాను అనే గ్రహింపు నీలో ఉండాలి. శ్రమలలో క్రీస్తును వెంబడించుటకు ఏమాత్రం సిగ్గుపడక నిబ్బరము కలిగి ధైర్యముగాను నుండవలనని గ్రహించుము. మళ్ళీ చెబుతాను, శ్రమలలో క్రీస్తును వెంబడించుటకు ఏమాత్రము సిగ్గుపడక నిబ్బరం కలిగి ధైర్యముగాను నుండవలనని గ్రహించుము. Understand that you must be steadfast and courageous, not ashamed to follow Christ in suffering. కాబట్టి శ్రమలకు ప్రతిఫలం ఏంటిది మనం ఆలోచిస్తే ఆ ప్రతిఫలమే పరలోక రాజ్యంలో నీవు పొందుకొనబోయే ఆశీర్వాదాలు, పొందుకొనబోయే బహుమతులు, పొందుకొనబోయే కిరీటాలు, పొందుకొనబోయే దేవుని ఆస్తిలో భాగ్యస్వాములమవుతాం. ఇంత గొప్ప ధన్యత రేపు మనం ఎదుర్కొనబోతున్నాం, ఇంత గొప్ప ఆశీర్వాదం మనం ఎదుర్కొనబోతున్నాం. కానీ ఈ శ్రమలు మహానందంగా భావించి మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. శ్రమలు లేవు, శ్రమలు అసలే ఉండదు సంఘానికి. సంఘం ఎత్తబడినాక శ్రమలనే పదము మనం పక్కన పెట్టేద్దామన్నారు చాలామంది సేవకులు. 95% సేవకులు భారతదేశంలో శ్రమల పదమే పక్కన పెట్టేశారు. సంఘం శ్రమలో ఉండదు అని నిర్ధారణ చేశారు, ముద్రలేశారు. ఈనాడు జరుగుతున్న శ్రమలు, ఈనాడు జరుగుతున్న వైఖరి వార్త విశేషం ఏంటంటే మరి సేవకుల నోటిలో నుండి ఏ మాట రావాలి? అవునండి, సంఘం శ్రమలను ఎదుర్కొంటుందనే మాట రావాలి. మీ తప్పుడు బోధను కొట్టివేసుకొని నిజమైన వాక్యానుసారమైన బోధలోకి రండి సేవకులు, సంఘాలు. ఎందుకంటే నీ తప్పును నువ్వు తెలుసుకొని గ్రహిస్తే నువ్వు నీతిమంతుడు. నీ తప్పును నువ్వు కప్పు పెట్టుకొని నువ్వు అలానే కొనసాగిస్తే నీ బోధ రేపు అనీతిమంతుడుగా ఉంటావు. సంఘానికి హెచ్చరించేదని ఏంటంటే ఈ అంచె దినాల్లో నీవు దేవుని చేత పోషింపబడాలంటే నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా దేవుని చేత రుజువు చేయబడాలి. మనుషుల చేత కాదు. రుజువు చేయబడితేనే నువ్వు పోషింపబడతావు. రుజువు చేయబడితే నువ్వు పోషింపబడలేవు. అన్నింటినీ ఎదుర్కొనబోతున్నాం, అనేక సమస్యలను ఎదుర్కొనబోతున్నాం. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? కరోనా వలె మనము సంక్షోభాన్ని ఎదుర్కొనబోతున్నాం, సిద్ధం కండి. దాన్ని బట్టి ప్రతి వైఖరిలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనబోతున్నాం. ప్రతి దానికి రేటు పడుతుంది, ప్రతి దానికి కొరత మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇవన్నీ దేవుడు ముందుగానే హెచ్చరించాడు. అనేక శ్రమలను సంఘం ఎదుర్కొనబోతుంది. కాబట్టి శ్రమలలో నీ వైఖరి ఏంటిది అంటే నువ్వు అది మహానందంగా భావించాలి. దాన్ని బట్టి ప్రతిఫలం పరలోక రాజ్యంలో నువ్వు పొందుకొనబోతున్నావు. దేవుణ్ణి నమ్మింది ఎందుకు అంటే పరలోక రాజ్యం కోసమే మనం దేవుణ్ణి నమ్మాము. ఆస్తులు, చరాస్తులు, బంగారము, నగలు, ఇల్లు, బంగ్లాల కోసం దేవుణ్ణి నమ్మలేదు. కార్ల కోసం దేవుడు నమ్మలేదు. ఫ్లైట్ల కోసం దేవుడు నమ్మలేదు. అన్ని దేశ విదేశాల్లో తిరిగి ఎంజాయ్ చేయడానికి మనం దేవుని నమ్మలేదు. మనం దేవుని ఎందుకు నమ్మాము అంటే పరలోక రాజ్యం కోసమే నమ్మాము. అదే మన ముఖ్యమైన గమ్యము. ఆ పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే మనలో సరి అయిన మారు మనసు ఉండాలి, సరి అయిన భక్తి మనలో
ప్రతి దినము ప్రదర్శింపబడాలి. కాబట్టి శ్రమలలో నీ ప్రతిఫల వైఖరి ఎలా ఉన్నదో గ్రహించు. దేవుడు తన మాటలు దీవించి ఆశించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, శ్రమలలో నేను మీకు నమ్మకంగా జీవిస్తాను. ఇంతవరకు అనుభవిస్తున్న శ్రమలు అది మహానందముగా భావించి ఆ పరలోక రాజ్యములో ప్రతిఫలం కోసం నేను ఎదురు చూస్తూ ఆ గమ్యము కలిగినటువంటి నిష్ఠభక్తి కలుగుతూ ఆ గమ్యము కలిగినటువంటి నిష్ఠభక్తి ఈ భూమి మీద నేను జరిగిస్తేనే, సద్భక్తి జరిగిస్తేనే, శ్రమలు అనుభవిస్తేనే పరలోక రాజ్యంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాను. మీ ఆస్తిలో పాలిభాగస్తుడుగా, మీ ఆస్తిలో పాలిభాగస్తురాలుగా, మీరు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలలో మేము రాజులుగా, రాణులుగా మీ బిడ్డలు నియమింపబడతామని మీ వాక్యం సెలవిస్తుంది. ఏలుదురు అని రాయబడుతుంది. మేము ఏలుబడి చేస్తాము. దాసరికం అనేది పరలోక రాజ్యంలో మాకు లేదు, రాజరికం అనేది పరలోక రాజ్యంలో మాకు ఇస్తున్నాం. కానీ భూమి మీద మేము శ్రమలు అనుభవించాలని రాయబడుతుంది. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగు, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని యోహాను సువార్త 16:33 రాయబడుతుంది. శ్రమలు మహానందంగా భావించేలాగా మీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రియనామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.